నమస్తే అండి. నా పేరు డాక్టర్ శిరీష. నేను ఆవిరా ఫర్టిలిటీ హాస్పిటల్‌లో గైనకాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ సెకండరీ అమెనోరియా. సో, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న ప్రతి మహిళకి నెలసరి అనేది వస్తూ ఉంటుందండి. అటువంటి మహిళలలో 6 మంత్స్ కానీ నెలసరి రాకపోతే ఆ కండిషన్‌ని మనం సెకండరీ అమెనోరియా అని అంటామన్నమాట. సో, దీనికి గల ముఖ్య కారణాలు తెలుసుకుందాము. సో, మెయిన్ ముఖ్య కారణము ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్లో మనకు న్యాచురల్ అమెనోరియా అనేది చూస్తుంటాము. కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ అది ఏ కారణం చేతైనా కానీ వాళ్ళకు 6 మంత్స్ కంటే బ్లీడింగ్ నెలసరి రాకపోతే ఎందుకు రావట్లేదు అనేది మనము వాటికి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుందండి. దానికి గల ముఖ్య కారణాలు మెయిన్గా ఉండేసి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండి. సో, అందులో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది థైరాయిడ్ ప్రాబ్లం అనమాట. థైరాయిడ్ హార్మోన్ అనేది మనం టెస్ట్ చేస్తాము. సో, హైపోథైరాయిడిజం అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లం అండి థైరాయిడ్లో. సో, హైపోథైరాయిడిజం సిగ్నిఫికెంట్ హైపోథైరాయిడిజం ఉన్న మహిళలలో వాళ్ళకి ఇట్లా సెకండరీ అమెనోరియా కండిషన్ అనేది చూస్తుంటాము. ఇంకొక మోస్ట్ కామన్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉండేసి ప్రొలాక్టిన్ హార్మోన్, దట్ ఈస్ హై లెవెల్స్ ఆఫ్ ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్, దట్ ఈస్ కాల్డ్ అస్ హైపర్ ప్రొలాక్టినీమియా. సో, ఈ కండిషన్ ఉండేసేసి ఎక్కువగా ఉండి అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళల్లో మనము లైక్ ఏమి అంటే చాలా ఎక్కువ ప్రొలాక్టిన్ హార్మోన్ చూస్తున్నప్పుడు మనము కంపల్సరీగా మనం సిటీ స్కాన్ ఆఫ్ బ్రెయిన్ చేస్తాము. ఎందుకంటే టు రూల్ అవుట్ ద పిట్యూటరీ ట్యూమర్స్. ఇట్ కెన్ బి మైక్రో అడినోమా ఆర్ మ్యాక్రో అడినోమా. సో, వాటికి మెడికల్ ట్రీట్మెంట్తో పాటు సర్జికల్ ఎక్సిషన్ ఆఫ్ ట్యూమర్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకొక అతి మోస్ట్ కామన్ కండిషన్ ఉండేసి పీసీఓడి ప్రాబ్లం అండి. ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తున్న ప్రాబ్లం ఇది. సో, ఈ వీటిలో కూడా మనకి సివియర్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న మహిళలకి కూడా సెకండరీ అమెనోరియా అనేది చూస్తుంటాము. తర్వాత ఉండేసి ప్రీమెచ్యూర్ మెనోపాజ్, అంటే 40 సంవత్సరాల వయసు కంటే ముందరగానే మెన్సెస్ ఆగిపోయేదాన్ని. దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అండి. అంటే ఆర్ ఓవేరియన్ ఫెయిల్యూర్. అంటే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుంది. దానికి తోడు ఉండేసేసి వాళ్ళకి కొన్ని ఇర్రేడియేషన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా, అంటే కీమోథెరపీ, క్యాన్సర్కి ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకున్న మహిళల్లో ఓవరీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ఎగ్స్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల వాళ్ళకి మెన్సెస్ అనేది రాకపోవడం, మెన్సెస్ తరలిగా ఆగిపోవడం అనేది చూస్తుంటాము. సో, ఇవి కాకుండా ఉండేసేసి ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ అంటే లైక్ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, వెరీ లో బాడీ మాస్ ఇండెక్స్, అండర్ వెయిట్ ఉన్న మహిళల్లో. అంటే అది ఎందుకు వస్తుంది అంటే అనోరెక్సియా నర్వోసా అనే కండిషన్ అని చెప్తామండి. అంటే వాళ్ళకి బాగా లావ్ అవుతాము అని చెప్పి అసలు చాలా సివియర్ క్రాష్ డైటింగ్ లేకపోతే వేరే అదర్ సైకియాట్రీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అస్సలు ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కంపల్సరీగా అండర్ వెయిట్ మెయింటైన్ అవుతున్న వాళ్ళల్లో కూడా ఇట్లా మెన్స్ట్రుయేషన్ డిస్టర్బెన్సెస్ అనేది చూస్తాము. ఇంకా అతిగా తినడం, బులిమియా నర్వోసా. సో, అలా వాటిల్లో ఒబిసిటీలో కూడా చూస్తామన్నమాట. ఒబిసిటీ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఇలాంటి మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ చూస్తాము. అది కాకుండా విపరీతమైన మెంటల్ స్ట్రెస్, ఇంకా హై ఫిజికల్ యాక్టివిటీ, ఇది అథ్లెట్స్లో ఎక్కువగా చూస్తుంటాము. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఉండి హై మెంటల్ స్ట్రెస్ ఉండేసి ఈ ఐటీ ఎంప్లాయీస్లో ఎక్కువగా చూస్తున్నామండి ఈ మధ్య కాలంలో. ఇవి కూడా మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్కి చాలా కారణమవుతున్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్. మన దేశంలో ఉండేసేసి ట్యూబర్క్యులోసిస్ అనేది అతి కామన్ సమస్య. ఈ ట్యూబర్క్యులోసిస్ ఉన్న వాళ్ళల్లో యాషర్మాన్ సిండ్రోమ్ అనేది ఒకటి, అంటే ఏమంటారంటే గర్భసంచిలో అతుకులు రావడాన్ని యాషర్మాన్ సిండ్రోమ్ అని అంటారండి. ఈ యాషర్మాన్ సిండ్రోమ్లో ఉండేసి యాంటీరియర్ వాల్, పోస్టీరియర్ వాల్ అతుకులు ఉండడం వల్ల ఉండి ఎండోమెట్రియం రీజనరేషన్ తక్కువ అయిపోయి, అంటే ఎండోమెట్రియం బయటికి షెడ్ ఆఫ్ అవ్వడానికి ప్లేస్ తక్కువ అయిపోయి వాళ్ళకి వెరీ స్కాంటీ మెన్సెస్ కానీ, ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానీ, లేకపోతే ఇలాంటి కండిషన్స్ విల్ బి అసోసియేటెడ్ విత్ సెకండరీ అమెనోరియా. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో, ముఖ్యంగా అంటే వాళ్ళకి ఎట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, మీకు ముఖ్యంగా అంటే ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తామన్నమాట. సో, మనకి ఉండేసేసి ప్రతి నెలలో ఉండి మనము యూజువల్గా చూసుకుంటే విత్ ఇన్ 21 to 35 days, మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి 28 days సైకిల్ ఉంటుంది. అందులో ఉండేసేసి ఫస్ట్ హాఫ్ ఉండి 14 daysలో ఎగ్ జనరేట్ అవుతుందండి. ఆ ఎగ్ జనరేట్ అయ్యి ఆ ఎగ్ విడుదల అయ్యి మళ్ళీ మనకి ట్యూబ్స్లో మనకి ఫలదీకరణ చెందకపోతే అది మెన్సెస్ రూపంలో బయటికి రావడం అనేది జరుగుతుంది. సో, ఇలాంటి ప్రాసెస్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో కంపల్సరీగా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఉండేసి మనకి ఆస్టియోపోరోసిస్. సో, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎప్పుడు బాడీలో ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోతాయో వాళ్ళకు ఉండేసేసి
ఈ ఆస్టియోపోరోసిస్ అంటే వాళ్ళకి ఎముకలు బలహీనమైపోయిన కండిషన్ అనేది చూస్తామన్నమాట. సో ఇలాంటివి మీకు ఏదైనా ఇట్లా మెన్స్ట్రువల్ ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ, అంటే లైక్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ 2 months కంటే అట్లీస్ట్ మినిమం మీకు పర్ ఇయర్ 12 సైకిల్స్లో 8 సైకిల్స్ అన్నా రావాలండి. అంతకంటే మీకు తక్కువ వస్తున్నా కానీ, లేకపోతే ఉండి చాలా స్కాంటీ మెన్సెస్ వస్తున్నా కానీ, లేకపోతే ఇది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్యకాలంలో. చాలామంది పేషెంట్స్ మనకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అంటే మాకు జస్ట్ 1 or 2 days వస్తుంది ఇలా, అండ్ విత్ జస్ట్ లైక్ స్పాటింగ్ వస్తుంది. అలాంటప్పుడు మీరు కంపల్సరీగా మీరుండేసి మీరు మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి మీ ప్రాబ్లం ఏంటో మీరుండి గుర్తించాలండి. అంటే మీరు చూపిస్తే వాళ్ళు మీ ప్రాబ్లం ఏంటో చెప్పి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి అవగాహనతో మీరు దీనిని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ సూచనల మేరకి ఇది గుర్తించి, ఈ కండిషన్ని గుర్తించి తగు చర్యల ద్వారా ఉండేసేసి దీనిని కంప్లీట్గా నివారించవచ్చండి. థ్యాంక్ యూ అండి.